హలో గైస్, మరి పెద్ద తాలూకు రన్ టైం చూసుకుంటే ఎంత ఉంది? ఎందుకంటే ఏ సినిమాకైనా రన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం చూసాం కొన్ని సినిమాలు ఏంటంటే అవసరం లేకపోయినా 3 గంటలు దాటించేసి కావాలని పెంచి చాలా సినిమాలు చూసాం మనము. అసలు కంటెంటే ఉండదు అందులో. ఏదో ఒక 10 నిమిషాల సీన్ కోసం సినిమా 3 గంటల వరకు లాగ్ చేస్తారు. చాలా మిస్టేక్ పడుతుంది. ఫ్యాన్స్ కూడా బోర్ ఫీల్ అయిపోయి ఇంకా డిజాస్టర్ అని ప్రకటిస్తారు దాన్ని. ఆ మాదిరిగా ఈసారి ఆ తప్పు అయితే చేయట్లేదు పెద్ద టీం వాళ్ళు. ఎందుకంటే యాక్చువల్లీ మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 గంటల 15 నిమిషాలు వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫో ప్రకారం ఆ 3 గంటల 15 నిమిషాలని 3 గంటల 1 నిమిషం లేకపోతే కంప్లీట్గా 3 గంటలు ఏదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ఉందో దానికి తీసుకురావాలి అని చెప్పైతే వీళ్ళు శతవిధాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్టెండ్ మనకు కావాల్సినంత చేసేవచ్చు గైస్. మొన్న వచ్చింది దురంధర్ వచ్చింది 4 గంటలు చేస్తారు. బట్ మనకు ఆ ఫీల్ రాలేదు. ఓకే, చూస్తే అలా వెళ్ళిపోయాం అనమాట. అది ఒక ట్రెండ్ అవ్వకూడదు ఇప్పుడు. ఎందుకంటే కంటెంట్ ఉండేలా తీయాలి. బుచ్చిబాబు ఏంటంటే ఈసారి చాలా పగడ్బందీగా ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా కంటెంట్ ఏదైతే బోర్ ఫీల్ అవుతున్నారో లేకపోతే ఏదైతే కొంచెం రిపీటెడ్గా ఉన్నాయో అవి తీసేయాలి అని చెప్పి బుచ్చిబాబు అయితే చాలా ప్లాన్డ్గానే ఉన్నాడు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో ఈ క్రికెట్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మరీ లెంత్ ఎక్కువైపోకూడదు. ఇప్పుడు జెర్సీ సినిమాలో మనం చూసాం క్రికెట్ ఎపిసోడ్స్ ఉంటాయి. క్లైమాక్స్ తనకి కొంచెం హార్ట్లో పెయిన్ వచ్చి పడిపోవడం మీద చూస్తాం. ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఒక మ్యాచ్లో చూపించాలి. ఆ మాదిరిగానే క్రికెట్ ఎపిసోడ్స్ కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టనీయకుండా సరికొత్తగా మనకైతే బుచ్చిబాబు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కుస్తీ కూడా ఇవన్నీ కుస్తీ మనం దంగల్లో చూస్తాం, క్రికెట్ మనం జెర్సీలో చూస్తాం. ఈ రకంగా చూసేసిన జానర్సే. బట్ దాన్ని ఏ టైప్ ఆఫ్లో మనం చూపించబోతున్నాడు, ఇంకా మోడిఫికేషన్స్ ఎలా చూపించబోతున్నాడు. బుచ్చిబాబుకి ఇది ఒక పెద్ద రిస్క్. ఎంత బాగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే చరణ్ గారిని కనిపిస్తున్నంతసేపు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా కూడా మనం చూస్తూ ఉండిపోతాం. బట్ కంటెంట్ మాత్రం బుచ్చిబాబు చేతుల్లో ఉంది. ఎంత బాగా చూపిస్తే అంత మంచిది. ఊరికే ఏదో పెట్టాలి కదా అని ఫైట్లు లేకపోతే పెట్టాలి కదా అని పంచ్ డైలాగులు అలాంటివి ఏమీ లేదు. చరణ్ గారిని ఎంత గ్రౌండెడ్ క్యారెక్టర్లో ఉంచుతున్నాడంటే నిజంగా మనమే ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే చరణ్ గారిని రంగస్థలంలో కూడా చూసాం. అందరూ యారా పోరా అంటారు, చెవిటోడా అంటారు. ఈవెన్ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అలానే తిడతారు. దాని వెనుకున్న ఎమోషన్ అది. ఇప్పుడు పెద్దలో కూడా హీరోని సార్ అని లేకపోతే అయ్యా అని చెప్పి గౌరవించి అవే చూపించరు. పెద్దగాడంటే ఒక మాస్ క్యారెక్టర్, వాడిని తిడతారు, వాడిని కొడతారు, వాడిని ఏదైనా చేస్తారు. ఆ టైప్ ఆఫ్లో తన క్యారెక్టరైజేషన్ అయితే ఉండిపోతుంది. కరెక్ట్గా హీరో క్రికెట్ నుంచి కుస్తీకి ఎలా కన్వర్ట్ అయ్యాడు, కుస్తీ నుంచి తనకి ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, ఇంకొక 3వ ఆట కూడా ఉంది, 3వ గేమ్ కూడా ఉంది. ఆ 3వ గేమ్కి వెళ్ళాడు. ఇవన్నీ కూడా మనకు ఒక జర్నీలా చూపించబోతున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అగైన్ ఆ బోర్ అనేది ఫీల్ అవ్వకూడదు. అందుకే 3 గంటలు వచ్చినా సరే దాన్ని ఇంకా కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈరోజు దాకా మనకి సాంగ్స్ కూడా ఫుల్గా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మేబీ రేపు పొద్దున్న ఏమైనా రన్ టైం సరిపోలేదు అనుకుంటే ఖచ్చితంగా మనకి అది తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేబీ అక్కడ మధ్యలో డిలీట్ చేయడం లేకపోతే తర్వాత యాడ్ చేయడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. అదే గైస్, మరి రిమైనింగ్ వచ్చినాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.